హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ డిలీషియస్ రెసిపీని తీసుకొచ్చేసింది. కావలసిన పదార్థాలు అలాగే ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చిదుముకోవాలి. అప్పుడే వాటిలో ఉన్న నీరు అనేది బయటికి వచ్చి టేస్ట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకున్న బంగాళదుంపని వేసేసుకోవాలి. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని ఇలా స్మాష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగంత కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, అలానే వేసుకున్నా పర్వాలేదు. పుదీనా ఉంటే పుదీనా కూడా తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. 5 నిమిషాలలో అయిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్ అంతా కార్న్ఫ్లోర్ వేసేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలకు ఆలుగడ్డలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోకి కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, అలాగే సగం చెంచా కారం, గరం మసాలా, ధనియాల పొడి లేదా చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని సగం చెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని ఒకసారి మంచిగా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న టిక్కీలాగా చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకు ఇంట్లో పిల్లలు వస్తున్నారు, స్కూల్ నుంచి పిల్లలు వస్తున్నారు, త్వరగా ఏమైనా చేయాలంటే ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ మన టైం కేటాయిస్తే చాలు, ఈజీగా రెడీ అయిపోతుంది. ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లోకి ఇది వేసేసుకొని ముంచేసుకోవాలి. అలాగే కొద్దిగంత బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ అయ్యేటట్టు చూసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఎంత మంచిగా కోట్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. ఇలానే మనం అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ముందుగా ఒక చిన్న సైజు ముద్దని తీసేసుకొని మన చేతి మధ్యలో పెట్టేసి ఒత్తేసి గుండ్రగా చేసేసుకొని చిన్న చిన్న టిక్కీలాగా చేసేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకొని కోట్ చేసుకోవాలి. అంతే, ఇలానే అన్నీ చేసేసుకోండి. మరి ఇలాంటి రెసిపీస్, మంచి న్యాచురల్ రెసిపీస్ని మిస్ కావద్దంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి. మా డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల అనేది సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని వీటిని వేసిన 5 నిమిషాల తర్వాతనే కలిపేసుకోవాలి. లేదంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తిప్పేసుకోవడమే. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా తిప్పుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాక అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆనియన్స్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా పుదీనా, కరివేపాకు ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవరు, ఉల్లిపాయ ఫ్లేవర్ తాకుతూ
చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇలా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇష్టపడుతూ తింటారు కదా. మీకు కూడా డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.